ఢిల్లీలో ఇప్పుడు నీట్ ఎగ్జామ్ గురించి జరుగుతున్న ప్రొటెస్ట్ ఇప్పుడు దేశమంతా హాట్ టాపిక్ గా మారింది. ఈ ఢిల్లీలో జరుగుతున్న ప్రొటెస్ట్ కి సపోర్టింగ్ గా ఫార్మర్స్ వాళ్ళ ట్రాక్టర్స్ బెరుచుకొని రోడ్డు పైకి వస్తున్నారు. అలాగే ఇండియాలో నలుమూలల నుంచి సపోర్టర్స్ ఫుడ్ సప్లై చేస్తున్నారు. ఈ వీడియో రెండు విషయాల గురించి మాట్లాడుతున్నాం. ఫస్ట్ వచ్చేసి స్టూడెంట్స్ డిమాండ్ ఏంది, వాళ్ళకి ఏం కావాలని కోరారు, మన గవర్నమెంట్ వీళ్ళ డిమాండ్ కి ఏం రెస్పాన్స్ ఇచ్చి అవన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ డిమాండ్ వచ్చేసి నీట్ పేపర్ లీక్ ఎవరు చేశారు, దీని వెనకాల ఉన్నది ఎవరు. రెండో డిమాండ్ మన యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ వెంటనే రాజీనామా చేయాలి. మూడవ డిమాండ్ భవిష్యత్తులో పేపర్ లీక్ కాకోకుండా దీనికి బలమైన చర్చలు తీసుకోవాలి. నాలుగవ డిమాండ్ మరణించిన స్టూడెంట్స్ కుటుంబాలకి సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు మనం ఈ 4 డిమాండ్లు వచ్చేసి మన స్టూడెంట్స్ వాళ్ళ డిమాండ్స్ ఏంటో మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మన గవర్నమెంట్ నుంచి వచ్చిన రిప్లై ఏంటో తెలుసుకుందాం. మన ప్రధాని నరేంద్ర మోడీ ఈ ప్రొటెస్ట్ కి ఏమి రిప్లై ఇచ్చారో మనం చూద్దాం. ఎగ్జామ్ పేపర్ లీక్ ని అరికట్టడానికి దేశంలో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ని ఏర్పాటు చేశారు. మన ప్రధాని పేపర్ లీక్ కేసులో ఉన్న వారికి త్వరగా విచారణ మరియు కఠినమైన శిక్ష అందించే విధంగా అధికారులకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఆదేశించారు. పీఎం మోడీ మాట్లాడుతూ యువత భవిష్యత్తుని నాశనం చేయాలనుకున్న వాళ్ళని వదిలిపెట్టేదే లేదని బల్లగుద్ది తేల్చి చెప్పారు. ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మరియు వరల్డ్ న్యూస్ కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. జై హింద్.